నేను కలికోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచినగా నేను అంబటి రాధాకృష్ణ నేను కలికోట గ్రామంలో నిలబడడం జరిగింది. గ్రామంలో ఈ సంవత్సరంలోపే కాంగ్రెస్ గెలిచిన సంవత్సరంలోపే ఆశీనన్న 30 లక్షల వర్క్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు, ఇంకొకటి మహిళా సంఘం 4 లక్షల భవనం కట్టడం జరిగింది. దాన్ని నేను నా ఉంగరం గుర్తు నా కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మహిళా సంఘానికి 6 నెలల లోపే అందుబాటులోకి తెస్తాం. గ్రామ సమస్యలు చిన్న దృష్టికి తీసుకుపోయి అన్ని సమస్యలు చేసుకుంటాం. నేను తెలిపేది అంటే గ్రామంలోని స్కూళ్ళు, గట్టేర్లు, సీసీ రోడ్లు, వివిధ ఏ సమస్య వచ్చినా సీనన్న దగ్గర ఊపుకుని పని చేయించే బాధ్యత నాది. నన్ను అధిక మెజార్టీతో గెలిపించి కలికోటకు సేవకుడిగా మీరు నన్ను ఎన్నుకోవాలని తెలుపడం జరుగుతుంది. కొన్ని వార్డులో తిరిగినప్పుడు 7వ వార్డులో ఒక గట్టేరు సమస్య ఉంది. దాని పరిష్కారం కోసం సీనన్న దగ్గరికి పోవడం జరుగుతుంది. మన గంగపుత్ర సంఘం సైడు గటేరు మంచి లేదు. గటేరు సమస్య వివిధ సీసీ రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థ అక్కడక్కడ ప్రాబ్లం ఉన్నది. అది స్కూళ్ళు డెవలప్ చేయడం నా మొదటి లక్ష్యం. స్కూల్లో విద్యార్థులకు మంచి ఆహారం పెట్టించడం, ఇంకొకటి మంచి విద్య అందించడం. నా అంతకు నేను అలా ముంగటుండి కొంచెం పుషప్ చేసి విద్యార్థులను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా తీర్చడం నా మొదటి లక్ష్యం. అన్ని కుల సంఘాలు ఏ సమస్య ఉన్నా కమ్యూనిటీ వాళ్ళకైనా దేనికైనా సీనన్న దగ్గర తీసుకుపోయి నేను వివిధ కులాలకు సంఘ బంగ్లాలైనా ఏవైనా ఇప్పించగలగా నా బాధ్యత. నన్ను గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించాలని నా యొక్క దీవెనలు. కాంగ్రెస్ అధ్యక్షుడు కత్లపూర్ మండలం ఉండగా కొన్ని యూత్ సమస్యలు నాకు తెలుసు. గ్రామంలో గ్రంథాలయం కానీ, విద్యార్థులు ఓపెన్ జిమ్, యూత్కు ముఖ్యంగా ఓపెన్ జిమ్ శారీరకంగా మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఓపెన్ జిమ్, విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఇంటర్లో ఏమన్నా సీట్ ప్రాబ్లం ఉన్నా, డిగ్రీలో ఏ సమస్య వచ్చినా నేను ఒక బాధ్యుడిగా వాళ్ళ దగ్గరికి పోయి పరిష్కరించబడతాను. సీనన్న దగ్గర దృష్టికి పోయి ఇప్పుడు పిల్లలు వివిధ ఆదర్శ పాఠశాలకు అప్లై చేసుకోవాలి, గురుకులాలకు సీట్ల కోసమైనా ఏ సమస్య వచ్చినా సీనన్న దగ్గర ఊకుండి అన్న గీలకు లేనోళ్ళు గీలకు గురుకులాలు కావాలి, గీలకు ఇట్లా అన్న సమస్య పరిష్కారం కోసం గ్రామ సేవం కోసం నేను నిలబడడం జరిగింది. ప్రతి ఒక్కరికి సేవ చేసుకో భాగ్యం నాకు కల్పించగలరు. కొన్ని సమస్యలు సీనన్న దగ్గర తీసుకుపోయి ఒకటి బతుకమ్మ కుంట అక్కడ ఐమాక్స్ లైట్ అయినా, ఇప్పుడు సేవలాల గుడికి సీసీ రోడ్డు, సేవలాల గుడికి సీసీ రోడ్డు అక్కడ ఐమాక్స్ లైట్లు మెయిన్. మాకు ప్రాబ్లం ఉన్న రైతులకు లొంకల భూమి ఉండడం వల్ల అక్కడ లైటింగ్ లేదు, స్తంభాలు లేక లైటింగ్ లేక అక్కడ నైట్ అయితే జోకడం బంద్ అవుతుంది. ఆ సమస్య సీనన్న దృష్టికి పోయి మా కుల సంఘాలు అందరిని కలుపుకొని సీనన్న దగ్గర దృష్టికి పోయి విద్యుత్ ఎలక్ట్రీషియన్తో మాట్లాడి అటు లైన్ తీసుకొచ్చినందుకు నా అంతా కృషి చేస్తానని తెలుపుతున్నాను. ఇప్పుడు మన గ్రామంలో వీడీస్ ఉంది. వీడీస్లో అధ్యక్షులను వాళ్ళని తీసుకుపోయి మనకు ఒక ఐకేపీ సెంటర్ మహిళా సంఘంలో మనకు 2 కొనుగోలు ధాన్యాలు ఉంటే జల్లి అయిపోతాయి. అది అడ్లకు వర్షాకాలం వచ్చిందనుకో 2 కొనుగోలు సెంటర్లు ఉంటే జల్లి కొనుగోలు అయితే ఎలాంటి సమస్య ఉండదు. దాని గురించి మహిళా సంఘం తరఫున ముందుండి కొట్లాడి ఐకాపీ సెంటర్ తెచ్చుకుందాం. ఎలాంటి సమస్య ఉన్నా సీనన్న దృష్టిపై పరిష్కరించుకుందాం. నన్ను గెలిపించగలని మీకు చేతులు ఎత్తి కోరుకుంటున్నాను.